ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించే రైతన్నా మీకోసం కార్యక్రమానికి హాజరవుతారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఉద్భవ్ 2025 కార్యక్రమంలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయల్ ఓరం ఈరోజు పాల్గొంటారు. తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో విద్య, నీటిపారుదల రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రామస్థాయిలో సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. భారత ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ జయంతి ఈరోజు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా జిల్లాలోని గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్లలో జరిగే రైతన్నా మీకోసం కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా రైతు సేవా కేంద్రంలో జరిగే సదస్సుకు హాజరవుతారు. ప్రస్తుత రబీ 2026-27 ఖరీఫ్ రబీ పంట కాలాలకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికపై చర్చిస్తారని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. అనంతరం ప్రజావేదిక సభలో రైతులు, రైతు కుటుంబాలతో ముఖ్యమంత్రి సమావేశమై ప్రసంగిస్తారని చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా ప్రోటోకాల్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, హెలీప్యాడ్ వంటి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగే 6వ జాతీయ ఏకలవ్య ఆదర్శ పాఠశాలల సాంస్కృతిక, సాహిత్య కళా ఉత్సవ్ ఉద్భవ్ 2025 కార్యక్రమంలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయల్ ఓరం ఈరోజు పాల్గొంటారు. తాడేపల్లిలోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయంలో గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నుంచి 3 రోజుల పాటు నిర్వహించే ఉద్భవ్ 2025లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొంటారని అధికారులు తెలిపారు. గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు, కళలకు సంబంధించి 35 విభాగాల్లో విద్యార్థులకు పోటీలు జరగనున్నాయి. 22 రాష్ట్రాల నుంచి 1800కు పైగా గిరిజన విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్లోని 28 ఏకలవ్య పాఠశాలల నుంచి ఎంపికైన 110 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని అధికారులు తెలియజేశారు. తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో విద్య, నీటిపారుదల రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఏర్పాటు చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ తెలంగాణ భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఖనిజ సంపదను గుర్తించడంతో పాటు పరిశోధన కోసం ఈ సంస్థను ఇక్కడ నెలకొల్పామని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లాను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించే అంశాలపై దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలను గుర్తించి వాటికి పేటెంట్ హక్కు కల్పించి కావాల్సిన ప్రోత్సాహం అందించగలిగితే గ్రామ స్థాయి నుంచి కొత్త తరం ఆవిష్కర్తలను తీసుకురావచ్చని తెలిపారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు సంచార్ సాథీ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చామని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఢిల్లీలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ సంచార్ సాథీ పోర్టల్ ఇంత ముందే ఉండింది. ఫోన్ నంబర్ ఎవరైనా చేసినప్పుడు ఫ్రాడ్ కాల్ గానీ స్పామ్ కాల్ గానీ వచ్చినప్పుడు యాప్ లో ఉంటే ఈజీగా అక్కడికక్కడ రిపోర్ట్ చేయగలరనే ఉద్దేశంతో మేము ఈ సంచార్ సాథీ యాప్ అనేది బిల్డ్ చేసి ఆ మనిషి మీద ఎన్ని ఫోన్ నంబర్లు ఉన్నాయి స్పామ్ కాల్స్ ని ప్రివెంట్ చేసే విధంగా, ఒకవేళ మీ ఫోన్ కనుక ఎవరైనా దొంగిలిస్తే ఆ ఫోన్ ని వేరే వాళ్ళు వాడకుండా మీరు రిటర్న్ తీసుకోగలరు. ఇలా ఒక 4-5 ఫీచర్స్ ని పెట్టి అద్భుతంగా అవేర్నెస్ చేసిన తర్వాత దీనివల్ల ఇప్పటి వరకు 2,28,00,000 ఫ్రాడ్ మొబైల్ నంబర్స్ ని డిస్కనెక్ట్ చేశాం. అదే విధంగా 26 లక్షల పోయిన ఫోన్లని ట్రేస్ చేశాం. స్క్రబ్ టైఫస్ వ్యాధిపై అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ వ్యాధికి సంబంధించిన కేసుల నమోదుపై వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గౌర్తో అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఇటీవల విజయనగరం జిల్లాలో స్క్రబ్ టైఫస్తో ఒక మహిళ మృతి చెందిన నేపథ్యంలో ఈ తరహా ఘటనలు మరెక్కడా జరగకుండా చూడాలని స్పష్టం చేశారు. సకాలంలో చికిత్స అందిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని, ఈ మేరకు స్క్రబ్ టైఫస్ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
కాశీ తమిళనాడు మధ్య పురాతన సంబంధాన్ని తెలిపేందుకు నిర్వహిస్తున్న కాశీ తమిళ సంగమం నిన్నటి నుంచి ప్రారంభమైంది. ఇందులో భాగంగా తమిళనాడు నుండి మొదటి ప్రతినిధి బృందం కాశీ చేరుకుంది. ఈ ప్రతినిధి బృందంలో 50 మంది తమిళ సాహిత్య నిపుణులు, 54 మంది సాంస్కృతిక పండితులు, అలాగే విద్యార్థులు, ఉపాధ్యాయులు సహా 216 మంది సభ్యులు ఉన్నారు. వీరు ఈరోజు కాశీలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ వంటి ప్రదేశాలను సందర్శించడంతో పాటు బనారస్ హిందూ విశ్వవిద్యాలయం విద్యార్థులతో సంభాషిస్తారు. భారత ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ జయంతి ఈరోజు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను ప్రజలు స్మరించుకుంటున్నారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ పాత్ర వహించిన ఆయన 1884 డిసెంబర్ 3వ తేదీన బీహార్ రాష్ట్రంలోని జర్దాయి గ్రామంలో జన్మించారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో కూడా కీలక భూమిక పోషించారు. దేశానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో సత్కరించింది. 1963 ఫిబ్రవరి 28వ తేదీన ఆయన కన్నుమూశారు. గతంలో ఒక సందర్భంలో ఆ మహనీయుడు చేసిన ప్రసంగాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. हमारे इतिहास के इस अहम मौके पर जब वर्षों के संघर्ष और जद्दोजहद के बाद हम अपने देश के शासन की बागडोर अपने हाथों में लेने जा रहे हैं, हमें उस परम पिता परमात्मा को याद करना चाहिए. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన నీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ను పూర్తి చేస్తే ఉత్తరాంధ్రకు సాగునీరు అందొచ్చు. 1350 కోట్ల రూపాయలకు ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కు సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టి ఉత్తరాంధ్రకు పోలవరం వరద నీరు తీసుకెళ్లాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం ఈ రోజు మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. 3860 కోట్ల రూపాయలు ఈ రోజు హంద్రీనివాకు వెచ్చించి కృష్ణా జలాలను హంద్రీనివా ద్వారా తీసుకెళ్లి ఎక్కడికక్కడ ఎంత అవసరం ఉంటే అన్ని నిధులు కేటాయిస్తూ ఈ సంవత్సరన్నర కాలంలోనే ఇంత పురోభివృద్ధి ఇరిగేషన్ వ్యవస్థ సాగిస్తున్న విషయాన్ని మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో సాహస, ఆధ్యాత్మిక, తీర ప్రాంత ఫిల్మ్ పర్యాటక సర్క్యూట్లను అభివృద్ధి చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ముంబైలో 2 రోజుల పాటు జరిగిన 12వ CII బిగ్ పిక్చర్ సమిట్ 2025లో రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి చలనచిత్ర పరిశ్రమను, పర్యాటకాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై నిన్న ప్రసంగించారు. పెట్టుబడిదారులకు స్నేహపూర్వక గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందన్నారు. యానిమేషన్, గేమింగ్, VFX రంగాల్లో కేంద్రంగా మారేలా ఆంధ్రప్రదేశ్ను సృజనాత్మక పరిశ్రమల కోసం ఆంధ్ర వ్యాలీగా మారుస్తామని మంత్రి ఈ సందర్భంగా వివరించారు. వాతావరణం. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం పుదుచ్చేరి వైపు దిశ మార్చుకుందని, తీవ్ర అల్పపీడనంగా బలహీనపడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 45 నుంచి 55 కిలోమీటర్లు, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. తెలంగాణలో హైదరాబాద్తో సహా దక్షిణ తెలంగాణ జిల్లాలో ఈరోజు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించే రైతన్న మీకోసం కార్యక్రమానికి హాజరవుతారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఉద్భవ్ 2025 కార్యక్రమంలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయల్ వారం ఈరోజు పాల్గొంటారు. తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో విద్యా, నీటిపారుదల రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రామ స్థాయిలో సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. భారత ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.